సంఘాన్ని పోలుస్తూ ఇలా అంటాడు, క్రీస్తు శరీరం అనేది సంఘము అంటాడు. అనండి ఒకసారి. నేనంట ఒకే శరీరంలో అనేక అవయవాలు ఉన్నట్లుగా ఒకే సంఘంలో అనేక మంది విశ్వాసులు ఉన్నారు. సంఘము అంటే ఓ పాస్టర్ ఒకటే కాదు, ఓ సేవకురాలు ఒకటే కాదు, ఎవరో ఒక దైవజనుడే కాదు, ఒక విశ్వాసే కాదు, అనేక మంది విశ్వాసుల సముదాయమే జీవము గల దేవుని సంఘం. సంఘాన్ని గురించి ఎప్పుడు నేను ఈ నిర్వచనం ఇస్తాను. ఇది చెప్పటానికి నా హృదయం ఉప్పొంగుతూ ఉంటుంది. గుండెలో రాసుకోండి. గురజాడ అప్పారావు గారు ఒక మాట అన్నారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు కదా. సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా ఇచ్చే డెఫినేషన్ ఏంటో తెలుసా? సంఘం అంటే రాతి గోడలు కాదోయ్, రాతి గోడల మీద రాయబడిన రాతలు కాదోయ్, యేసుక్రీస్తు రక్తముతో విమోచించబడిన వ్యక్తుల సముదాయమే జీవము గల దేవుని సంఘం.